5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, మత్తయి సువార్త 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం చేశాడు. కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత దిగిన తర్వాత ఆయన చేసిన అద్భుతాలు ఇక్కడ మనకు కనబడతాయి. ఆయన చేసిన అద్భుతాలు 8వ అధ్యాయము నుంచి 4 వరకు ఉన్నటువంటి వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించెను. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి 5, 6, 7 అధ్యాయాల్లో బోధ వెంటనే విన్నటువంటి ఒక కుష్ఠరోగి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని మోషే నియమించిన కానుకను అర్పించమని వానితో చెప్పాను. ఇక్కడ 5వ అధ్యాయము మత్తయి సువార్త, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు కొండ మీద చెప్పినప్పుడు కొండ దిగి వస్తుండగా అక్కడ కుష్ఠరోగి ఒక ఆయన యేసుక్రీస్తు వారికి ఎదురయ్యాడు. నన్ను శుద్ధినిగా చేయమన్నాడు, అయితే నీకు ఇష్టమైతే అన్నాడు. ఏ మాట పట్టాను ఉంటాడు? ఇంత వాక్యం అన్న తర్వాత మనం చూసినట్టయితే పరలోక రాజ్యం గురించి వాక్యం చెప్పిన తర్వాత ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమంటారంటే, అయ్యా రోగం గురించి ప్రార్థన చేయండి అయ్యా, అది పని చేయట్లేదు అంటే ఈ మెసేజ్లు పెడుతుంటారు కామెంట్స్. అందులో పలానా విషయం గురించి ప్రార్థన చేయండి అయ్యా, ఆరోగ్యం బాగోలేదు, దాని గురించి ప్రార్థన చేయండి, దీని గురించి అంటే పరలోక రాజ్యం గురించి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని కూడా కామెంట్స్ పెడుతుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు వారు కుష్ఠరోగి శుద్ధినిగా చేయటానికి, కుష్ఠరోగి ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారి మాటలో అధికారంతో మాట్లాడాడంటకి ఇక్కడ ఒక సాక్ష్యం కనబడుతుంది. అతను ఏం చెప్తున్నాడంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను. ఏమన్నాడు? నీ చిత్తమే జరుగునుగాక, పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక అని ప్రార్థనాంశంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఆ మాటలన్నీ విన్న ఆయన ఏమంటున్నాడు? ఏదైనా సరే ఇది నీ చిత్తమా, లేదు ఎదుర్కోవటం నీకు నీ ఇష్టమా? ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు? మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, మీకు అన్ని దొరుకుతాయి అన్నాడు. ఈయన మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎదిగిన వాడికి ఇక్కడ కనబడుతున్నాడు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎదిగాడు కాబట్టి ఆ స్వస్థత అవసరం లేదు, ఇస్తే శుద్ధునవుతా, లేకపోయినా పర్వాలేదు, నీ దగ్గర ఉంటాను నేను అంటాడు అంతే. ఆయన అన్నాడు నాకు ఇష్టమే అన్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఆయన రాజ్యాన్ని నీతిని ఎదుగుతున్నావు కదయ్యా, నువ్వు శుద్ధుడు ఈజీగా అయిపోతావు, ఏం పర్వాలేదు ఇదిగో అని చెప్పి ఆయన ఏం చేశాడు? నన్ను శుద్ధినిగా చేయగలవని. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే. ఇంక వెంటనే ముట్టాడైనా, నాకు ఇష్టమే, ముట్టేసిన తర్వాత నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. వెంటనే శుద్ధుడయ్యాడు. ఆయన ప్రసంగం విన్నప్పుడు ఆ ప్రసంగంలో ఆయన ఒబీడియన్స్, వెంటనే ఆయన చూపించినటువంటి ఆ యొక్క నమ్మకత్వం, అంటే రాజ్యము నీతి ప్రాముఖ్యము అన్న ఉద్దేశం కలిగినటువంటి ఆయన అడిగాడు, నీ చిత్తం జరగాలంటే నీ ఇష్టమైతేనే చేయన్నాడు. అంతేగాని అంతకుముందు అయ్యా శుద్ధి చేయని వచ్చేవాళ్ళే కనబడుతున్నారు, కానీ ఇక్కడ మాత్రం నీ ఇష్టమైతే అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. ఎందుకంటే ఆయన అన్న మాట నీకు నచ్చింది. ఈరోజు మనం కూడా నీ చిత్తం జరగాలయ్యా అనాలి, అంతేగాని నా చిత్తమే జరగాలయ్యా నువ్వు అంటే ఆయన స్వస్థత ఇచ్చినా కూడా అది నీకు ఉపయోగం లేదు. ఆయన చేతికి ఇచ్చి నీ ఇష్టమైతే అనాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. దేవుని వాక్యం మనం ఎరగాలి, తప్పనిసరిగా మనం గుర్తుపట్టాలి. ఆయన వాక్యం 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాల్లో మత్తయి సువార్తలో చెబితే 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ కొండ దిగి వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారితో కుష్ఠరోగి అడిగినట్టుగా అడగాలి, నీకు ఇష్టమైతే చెయ్యి. ఎంత పెద్ద ఇబ్బందికరమైనటువంటి రోగం అది. అటువంటి రోగి కూడా ఏమనలేదంటే శుద్ధినిగా చేయమనలేదు, నీకు ఇష్టమైతే చేయమన్నాడు. ఎందుకంటే నీ రాజ్యాన్ని నీతిని ఎదుగుతున్నాను, అదే నాకు చాలా అనుకున్నాడని మనం గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే ఆయన బోధించిన వాక్యం కొండ మీద నుంచి దిగుతున్నప్పుడు కొండ దిగున ఉన్నట్టు కదా ఈ కుష్ఠరోగి కూడా. ఆ దిగు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నీకు ఇష్టమైతేనే అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. ఎందుకని? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికాడు కాబట్టి ప్రతి క్రైస్తవులు కూడా దేవుని యొక్క సందేశాన్ని ఆలకించినప్పుడు అది ఎంత పెద్ద రోగమైనా, అది ఎంత పెద్ద సమస్య అయినా, అయ్యా నీ చిత్తమైతే తీయి, లేకపోతే ఏం చేయమంటావు చెప్పు అని అడగాలి తప్ప ఇంకోటి కాదు. వాక్యాన్ని విని, ఉపదేశాన్ని విని నిర్ణయించుకోవాలి మనం. ఆయన చెబుతున్నాడు,
అడుగుడే మీకు ఇవ్వబడి అంటే ఇక్కడ ఈ కుష్ఠరోగి ఆ మాటను తీసుకోవాలిగా. అయ్యా నువ్వు అడగమన్నావుగా, నేను అడుగుతున్నాను, ఇదిగో నాకు స్వస్థత దయచేయని అనాలిగా. 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు అని చెప్తున్నాడు కదా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు అన్న మాట ఉంది కదా. కానీ ఇక్కడ ఏమనాలి? కొండ మీద దిగించి వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారిని అదే పట్టుకోవాలిగా. ఎంత పరలోక రాజ్యం గురించి చెప్పినా మరలా ఏమడుగుతారంటే, అయ్యా మాకు స్వస్థత, అయ్యా మాకు అప్పులు, అయ్యా మాకు అది, అయ్యా ఇది. అయ్యా నీ చిత్తమైతే ఉంచు, లేదంటే తీసే, అంతే. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకడం అంటే ఆయన చెప్పినటువంటి సందేశాలన్నిటి కూడా ఎతికిన తర్వాత అవన్నీ తీసేస్తాం ఆయన చేతిలోనే ఉంది. అది నీ మొదట ఎతుకు ఆయన రాజ్యాన్ని, మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇప్పుడు ఆయన ఎతికాడు కాబట్టి నీకు వచ్చింది ఆ స్వస్థత, నీకెందుకు, నేను ఇస్తాను కదా అన్నాడు, అంతే ఇచ్చేశాడు. నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడుకోమని చెప్పి తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఇంతకన్నా ఘోరమైనటువంటి రోగాలు ఏముండవు. దానికి కూడా ఆయన తెగించగలిగాడంటే, దేవుని ఎందుకు విశ్వసించగలిగాడంటే ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇటువంటి నిరీక్షణ ధైర్యం క్రైస్తవుడికి రావాలి. దేవాన్ని చిత్తమైతేనే అని చెప్పే ప్రార్థన ఉండాలి, కానీ నా చిత్తం నెరవేర్చనే ప్రార్థన చేయకూడదు. కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయాల్లో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే 7వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి వచనాలు, ఏదైతే మీరు మీ కంట్లో దూలం ఉన్నట్లయితే ఆ దూలాన్ని తీసేసుకున్నట్లయితే ఎదుటి వారి కంట్లో నలుసు తీసేవారుగా ఉంటారు. కాబట్టి ఆ దూలం తీయాలంటే 5-6 అధ్యాయాలని మీరు అనుసరించండి. మీ కంట్లో దూలం లేకుండా పోతుంది, అప్పుడు మీరు నలుసు తీసేవారుగా ఉంటారు. నలుసు తీసేవారుగా ఉండి అక్కడితో ఆగిపోమాకండి, ఇంకా ఉన్నత విద్య ఉంది, అది కూడా అభ్యసించండి. అదే 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 27వ వచనాలు ఉన్నటువంటి అంశాలు. ఇవన్నీ కూడా అధికారం కలిగినటువంటి ఆయన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు 28-29 వచనాల్లో 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. ఆయన అధికారంతో చెప్తున్నాడు. ఆ అధికారాన్ని గుర్తుపట్టిన వారు ఆయన మాటను అంగీకరిస్తారు. అంగీకరించేవారు పరలోక రాజ్యములు ఎలా ఉంటారంటే గొప్పవారిగా ఉంటారు. మీరతే అల్పులైపోతారు, ఇంకా కనబడరేమో, ఒక్కోసారి చెప్పలేము. అటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్ను ఎరగనంటున్నాడు ఆయన. ఎరగనంటున్నాడు. అద్భుతాలు చేశారంట, ప్రవచించారంట, దెయ్యాలు వెలగొట్టారంట, అద్భుతాలు చేశారంట, ఎరగనంటున్నాడు. ఏదైనా జరగవచ్చు. మంచోడు బ్రదర్, దేవుడు ఏమంటాడు బ్రదర్, చూసుకుంటాడు బ్రదర్ అని చెప్పి బీఈడి రేంజ్లో నుంచి ఎల్కేజీలోకి వెళ్ళిపోమాకండి. అబద్ధదానంతో విశాల మార్గంలో ఉండమాకండి. ఆ అబద్ధదానాన్ని వచ్చినా కూడా విడిచిపెట్టి ఇంకా ఉన్నత విద్య కొరకు ఆ ధనాన్ని ఖర్చు చేసేయండి. చివరకు వచ్చేసరికి మీ దగ్గర ఏమి ఉండకూడదు, ఏమీ మిగలకూడదు. ఇది దేవుడు చూపించినటువంటి, యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మార్గం. ఇది మన ఆత్మను రక్షించుకునేది. శరీరాన్ని పోషించుకుంటారంటే అది ఎవరి వ్యక్తిగతం వారిదే. ఈ మాటలు దేవుడు చెప్పిన మాటలే, ఆయన తెలియపరిచిన మాటలు మనం ఈరోజు నేర్చుకోవటకు దేవుడు తన కనికరం చొప్పున ఇచ్చిన అవకాశం ఆయనకి గంత మహిమ చెందునుగాక, సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. ఆమేన్.